ఒకసారి చదువు. నా పొరుగు వారి దృష్టికి చూసి ఉన్నావు. నీవు మమ్మును నిందాస్పదముగా చేసి ఉన్నావు. మా చుట్టూ ఉన్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్మును ఉంచి ఉన్నావు. వాస్తవంగా దేవుడు మనలను అవమానమునకు ప్రతిసారి అప్పగించడు. కొన్ని పరిస్థితులు, కొన్ని సందర్భాలలో మనము అవమానింపబడవలసినటువంటి పరిస్థితులు కొన్ని వస్తాయి. ఎగతాళి చేయబడు పరిస్థితులు కొన్ని వస్తాయి. ప్రతి అవమానము, ప్రతి ఎగతాళి మనలను దేవుడు ఆశీర్వదించుటకు ఒక మెట్టుగా వాటిని వాడుకుంటాడు. అమ్మా, ఎగతాళి చేయబడుతున్నావా? అవమానింపబడుతున్నావా? తక్కువగా చూడబడుతున్నావా? ప్రతిదానికి నిన్ను తప్పుపడుతూ, ప్రతిదీ నీదే తప్పంటూ నిన్ను చూచి నవ్వుతున్నారా? ఎవరైనా మనల్ని చూచి నవ్వినప్పుడు మనము తట్టుకోలేమండి. అందుకనే, అయ్యా, నన్నెందుకు ఈ అపహాస్యమునకు అప్పగించావు, నన్నెందుకు ఈ అవమానమునకు అప్పగించావు అని ఒక్కొక్కసారి మనం బాధపడుతూ ఏంటి నా పరిస్థితి అని కృంగిపోతుంటాం. కానీ మిమ్మల్ని చూచి ఒకరు నవ్వుతున్నా, మిమ్ములను చులకనగా మాట్లాడుతున్నా, మిమ్ములను తక్కువ చేసి ప్రతిదానిలో మీదే తప్పు అని, ప్రతిదానిలో మిమ్ములను దోషులుగా చిత్రీకరిస్తున్నా, మీరు కృంగిపోవద్దు, మీరు అధైర్యపడవద్దు. వారి నవ్వులే మీ దీవెనకు ఆధారం. అందుకని ఈ మధ్య కాలములో దైవజనులు చక్కగా ఒక పాట రాశారండి. నవ్వే వారిని నవ్వని. ఎందుకంటే వారు నవ్వే కొద్దీ ఆ నవ్వే నీకు దీవెనగా దేవుడు మారుస్తాడు. నవ్వే కొద్దీ నవ్వని. ఎగతాళి చేసేవారి ఎగతాళులు నువ్వేం పట్టించుకోవాల్సిన పని లేదు. నవ్వే వారిని నవ్వని, హేళన చేసేవారిని హేళన చేయని. నువ్వేం బాధపడద్దు, నువ్వేం పట్టించుకోవద్దు. అక్కడ దైవజనులు ఒక పదం రాస్తారు. సముద్రాలతో సరిపోలిస్తే చినుకు చిన్నదైన. అంటే సముద్రం చాలా పెద్దది, సముద్రముతో పోలిస్తే వర్షపు చినుకు చాలా చిన్నది. దాన్ని చులకనగా చూస్తాం, చిన్న చినుకని. కానీ పచ్చనైన పైరుకి, అంటే పంట పొలానికి జీవాన్ని ఇచ్చేదేంటి? మహాసముద్రం కాదు, చిన్న చినుకే కదా. ఎంత బ్రతుకు నీదని ఎంచుతున్న వారే విలువ తెలియవేళ మించి పొగుడుతారే. నీదెంత, నీ బతుకెంత, నువ్వెంత, నీ జీవితం ఎంత అని మాట్లాడిన వారు ఒకరోజు నీ విలువ తెలుసుకుంటే నిన్ను మించి పొగుడుతారు. వారి అంచనాలు దేవుడు తారుమారు చేస్తాడు. జారి పడిపోయిన నిన్ను చూచి జాలిపడాలి. వాస్తవంగా బాధపడుతున్న నిన్ను చూచి తోడు నిలబడి బంధువులాగా భరోసా ఇవ్వాల్సింది పోయి ఎగతాళి చేసి ఇంకా బాధపడుతుంటే ఆ కృంగుబాటుకు నువ్వెందుకు లొంగిపోతున్నావు? దేవుని ప్రేమ నీపై ప్రజ్వలిస్తుంది. అంటే దేవుని ప్రేమ ఒక్కసారి నీ దగ్గరకు వచ్చేస్తుంది. వారి వెర్రి గోల లక్ష్య పెట్టనేలా. వాళ్ళు వెర్రి మాటలు, మనుషుల మాటలు బట్టి కృంగిపోతున్నావా? మనుషుల మాటలు బట్టి అధైర్యపడుతున్నావా? మనుషుల మాటలు బట్టి నిన్ను నువ్వే ఏంటి నా బ్రతుకిది అనుకుంటున్నావా? కృంగిపోవద్దు, అధైర్యపడవద్దు. యేసయ్య ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు, లెక్కలు రాస్తున్నాడు. నువ్వే కృంగిపోవద్దు. ఈ పాట పాడుకొని మనందరం మన మనసుని ధైర్యపరుచుకుందాం. నవ్వని నవ్వని
నవ్వే వారిని నవ్వని, చేయని చేయని, హేళన వారిని చేయని, నవ్వని నవ్వని, నవ్వే వారిని నవ్వని, చేయని చేయని, హేళన వారిని చేయని. యేసు ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు. యేసు ఉన్నాడు, లెక్కను రాస్తున్నాడు. యేసు ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు. యేసు ఉన్నాడు, లెక్కను రాస్తున్నాడు. నవ్వని నవ్వని, నవ్వే వారిని నవ్వని, చేయని చేయని, హేళన వారిని చేయని. సముద్రాలతో సరిపోలిస్తే చినుకు చిన్నదైనా, పచ్చనైన పైరుకు జీవం చినుకేగా. సముద్రాలతో సరిపోలిస్తే చినుకు చిన్నదైనా, పచ్చనైన పైరుకు జీవం చిన్ని చినుకులేగా. ఎంత బ్రతుకు నీదని ఎంచుతున్న వారే, విలువ తెలియువేలా మించి పొగుడుతారే. ఎంత బ్రతుకు నీదని విలువ తెలియు వారే, విలువ తెలియువేలా మించి పొగుడుతారే. వారి అంచనాలే అవును తారుమారే, వారి అంచనాలే అవును తారుమారే. నవ్వని నవ్వని, నవ్వే వారిని నవ్వని, చేయని చేయని, హేళన వారిని చేయని. నవ్వని నవ్వని, నవ్వే వారిని నవ్వని, చేయని చేయని, హేళన వారిని చేయని. జారిపడిన నిన్ను చూసి జాలి చూపవలసిన వారు, గేలి చేసి నీ మనస్సు గాయపరచినారా. జారిపడిన నిన్ను చూసి జాలి చూపవలసిన వారు, గేలి చేసి నీ మనసు గాయపరచినారా. కృంగుబాటులేలా లొంగిపోతువేలా, ప్రజ్వలించు నీపై యేసు ప్రేమ జ్వాల. కృంగుబాటులేలా పొంగుదువేలా, ప్రజ్వలించు నీపై యేసు ప్రేమ జ్వాల. వారి వెర్రిగోల లక్ష్య పెట్టనేలా, దైవ కార్యముంది చూడు కన్నులారా. నవ్వని నవ్వని, నవ్వే వారిని నవ్వని, చేయని చేయని, హేళన వారిని చేయని. నవ్వని నవ్వని, నవ్వే వారిని నవ్వని, చేయని చేయని, హేళన వారిని చెయ్యని. యేసు ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు. యేసు ఉన్నాడు, లెక్కలు రాస్తున్నాడు. యేసు ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు. యేసు ఉన్నాడు, లెక్కలు రాస్తున్నాడు. నవ్వని నవ్వని, నవ్వే వారిని నవ్వని, చెయ్యని చెయ్యని, హేళన వారిని చెయ్యని. సముద్రాలతో సరిపోలిస్తే చినుకు చిన్నదైనా, పచ్చనైన పైరుకు జీవం చిన్ని చినుకులేక. ఎంత బ్రతుకు నీదని ఎంచుతున్న వారే, విలువ తెలియువేలా మించి పొగుడుతారే. వారి అంచనాలే అవును తారుమారే, వారి అంచనాలే అవును తారుమారే.
నవ్వని నవ్వని నవ్వే వారిని నవ్వని చేయని చేయని హేళన వారిని చేయని యేసు ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు. యేసు ఉన్నాడు, లెక్కలు రాస్తున్నాడు. యేసు ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు. యేసు ఉన్నాడు, లెక్కలు రాస్తున్నాడు. జారిపడిన నిన్ను చూసి జాలి చూపవలసిన వారు, గేలి చేసి నీ మనసు గాయపరచినారు. కృంగుబాటులేలా లొంగిపోదువేలా, ప్రజ్వలించు నీపై యేసు ప్రేమ జ్వాల. వారి వెర్రి గోల లక్ష్య పెట్టనేలా, దైవ కార్యముంది చూడు కన్నులారా. వారి వెర్రి గోల లక్ష్య పెట్టనేలా, దైవ కార్యముంది చూడు కన్నులారా. పలుకాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన నీ పరిస్థితి ప్రభు చూస్తున్నాడు. మనుషుల వెర్రి మాటలు నువ్వెందుకు పట్టించుకుంటున్నావు? మనుషుల వెర్రి గోలలు నువ్వెందుకు లక్ష్యము చేస్తున్నావు? దేవుడు చూస్తున్నాడు. నీ కన్నీరు దేవుడు చూస్తున్నాడు. నీ పరిస్థితి దేవుడు చూస్తున్నారు. దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నటువంటి వాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నటువంటి వాడు. నువ్వు యేసే వైపు చూడు. మనుషుల మాటల వైపు చూడొద్దు. మనుషుల ప్రవర్తన వైపు చూడొద్దు. మనుషులు ఎలా మాట్లాడుతున్నారో వారిని చూచి నువ్వు బాధపడొద్దు. యేసయ్య ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. ప్రతి పరిస్థితి ఆయన చూస్తున్నాడు. ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు. పలుకాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. నవ్వినోళ్ళంతా నీ ముందు తలలు వంచేను ఇక ముందు. ఉందిలే దీవెనా, ఎందుకా వేదన, పొందిన యాతన. దేవుడే మరచునా, నవ్వని నవ్వని నవ్వే వాళ్ళని నవ్వని, చెయ్యని చేయని హేళన వారిని చేయని. యేసు ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు. యేసు ఉన్నాడు, లెక్కలు రాస్తున్నాడు. జారిపడిన నిన్ను చూసి చాలి చూపవలసిన వారు, గేలి చేసి నీ మనసు
గాయపరిచినారు. జారిపడిన నిన్ను చూసి జాలి చూపవలసిన వారు గేలి చేసి నీ మనసు గాయపరచినారు. ఎంత బ్రతుకు నీదని ఎంచుతున్నవారే విలువ తెలియవేళ మించి పొగుడుతారే. వారి అంచనాలే అవును తారుమారే. బాధపడుతున్నావా? మనుషుల మాటలు బట్టి కృంగిపోయావా? ఎగతాళులు బట్టి, అవమానాన్ని బట్టి, చులకన చూచే విధానమును బట్టి ఎందుకు ఈ బ్రతుకు? నా బ్రతుకు కూడా ఒక బ్రతుకేనా? కనీసం నా ఇంట్లో వాళ్ళే నాకు విలువ ఇవ్వరు. నన్ను ఎవ్వరు విలువగా మాట్లాడరు. నా మాటకు విలువ లేదు, నేనంటే విలువ లేదు, నా కుటుంబం అంతే విలువ లేదు, మేమంటే అందరికీ చులకనే అనుకుంటున్నావా? నీవు విలువ లేనివాడివి కాదు, అందరికీ నీ విలువ తెలియట్లేదు. వజ్రం విలువను మనుషులు గమనించలేకపోతున్నారు. వారు రాయని అనుకుంటున్నారు. నిన్ను నా యేసయ్య వజ్ర వైడూర్యం అనుకుంటున్నాడు. నీ విలువ ఆయన మార్చాడు. వాస్తవంగా మనము రాళ్ళ వంటి వారం, మనలను వజ్రము వలె మార్చాడు. మన విలువ తెలుసుకునే వాళ్ళు తెలుసుకునే సమయంలో తెలుసుకుంటారు. వారిని బట్టి మీరు కృంగిపోవద్దు, వారిని బట్టి మీరు అధైర్యపడద్దు, వారిని బట్టి మీరు ఏంటి నా బ్రతుకు అనుకోవద్దు. వారికి విలువ తెలియలా, కానీ విలువ దేవునికి తెలుసు. మనుషులు కూడా తెలియజేస్తాడు, వారికి విలువ తెలియచేస్తాడు. కృంగిపోతున్నావు కదా, ఆ విలువ ఎవరికి తెలియదని. యెఫ్తా విలువ కూడా తెలిసొచ్చింది అందరికీ. యెఫ్తా విలువ తెలుసుకొస్తే యెఫ్తా కాళ్ళ దగ్గరకు వచ్చారు అందరూ. ఈరోజు నిన్ను తక్కువ చేస్తున్నవారు నీ పాదముల యొద్ద పడతారు. ఎందుకో తెలుసా? నీ విలువ వారు తెలుసుకుంటారు ఒక రోజున. నీ విలువ వారికి అర్థమవుతుంది ఒక రోజున. వారు తెలుసుకుంటారు. భయపడొద్దు, ప్రతి పరిస్థితిని చూసి కృంగిపోవద్దు, అధైర్యపడొద్దు, కన్నీరు కార్చొద్దు, మనుషుల వైపు అసలు చూడొద్దు. తెలియక ఎన్ని మాటలని మాట్లాడతారు. దావీదును మాట్లాడారు. సౌలు చనిపోవడానికి కారణం నువ్వే అన్నారు. చీపో, దుర్మార్గుడా, దుర్మార్గుడా అని మాట్లాడారు. మాట పడ్డ దావీదు చెడ్డోడయ్యాడా? అవమానింపబడిన దావీదు, అందరిలో తక్కువ చేసి చూడబడిన దావీదు, అతనికి ఏమన్నా నష్టం వచ్చిందా? లేదు. దావీదు సింహాసనాన్ని దేవుడు తరతరముల వరకు హెచ్చించాడు. ప్రతి రాజుని దావీదుతో పోలుస్తాడు దేవుడు. దావీదు వలె ఇతను ఉన్నాడు, దావీదు వలె ఇతను లేడు అంటే అంత ఘనత వచ్చింది. మనుషులు అతన్ని అపార్థం చేసుకున్నా, యేసయ్య నిన్ను అపార్థం చేసుకోడు. యేసయ్య నిన్ను అర్థం చేసుకుంటున్నాడు. నీ మనస్సు తెలియని వారు నిన్ను తప్పుగా అర్థం చేసుకొని నీ మీద నిందలేస్తున్నారా? యేసయ్య చూస్తున్నాడు. యేసయ్య చూస్తున్నాడు, లెక్కలు రాస్తున్నారు. ప్రతిదీ లెక్క ఉంది. నువ్వు మనుషుల వైపు చూడొద్దు, మానేసేయ్. ఇన్నాళ్ళు మనుషుల వైపు చూసావా? ఇన్నాళ్ళు పరిస్థితుల వైపు చూసావా? ఇన్నాళ్ళు అధికారుల వైపు చూసావా? ఇంక ఈ రోజు నుండి యేసయ్య వైపు మాత్రమే చూడు. యేసయ్య వైపు మాత్రమే చూడు. మనుషుల వైపు చూడొద్దక్క. మనుషుల వైపు చూచి నీ ఆత్మీయతను తక్కువ చేసుకోవద్దు. మనుషుల వైపు చూచి నువ్వు ఆడపడటం ఆపొద్దు. మనుషుల వైపు చూచి నువ్వు వెనకడుగు వేయొద్దు. మనుషులు నేను వెనక్కి లాగాలనే శతవిధాలుగా ప్రయత్నిస్తారు. వారికి అవకాశం ఇవ్వద్దు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయనకి నీ విలువ తెలుసు. ఆయనకి నీ విలువ తెలుసు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. అందరూ యేసయ్య ప్రేమలో ప్రతి ఒక్కరు ఆనందించండి. ఒక చిన్న ప్రార్థన. ఎగతాళి చేయబడుతున్నవారు, తక్కువగా చూడబడుతున్నవారు, అందరిలో నిన్నే, నీ కుటుంబాన్ని తక్కువ చూస్తారు. మిగతా వారందరినీ చాలా గౌరవంగా చూస్తారు. నిన్ను మాత్రం చాలా తక్కువగా చూస్తున్నారా? నీ మాటకు లెక్కలేదా? నీ కుటుంబంలో అవమానం ఉందా? ఎగతాళి ఉన్నాయా? మీకు ఏమీ లేవని నానుకున్న వారు మిమ్మల్ని వదిలేశారా? డబ్బున్నప్పుడు మీ దగ్గర తిరిగి డబ్బు తీసుకున్న వారు కూడా ఈరోజు మీ దగ్గర ధనం లేదని మిమ్మల్ని వదిలేశారా? రా యేసయ్య పాదాల యొద్దకు రా.
యేసయ్య పాదాలు ఎద్దుకురా, యేసయ్య పాదాలు పట్టుకో. యేసయ్య నా పరిస్థితి ఇదని చెప్పు. చెప్పు, యేసయ్యకి చెప్పు. లెక్క రాస్తున్నాడు కదా. ప్రజ్వలిస్తుంది యేసయ్య ప్రేమ నీ మీద. నువ్వు చెప్పు, యేసయ్యకి చెప్పు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా చెప్పండి అమ్మా. మా జీవితంలో ఎగతాళులు ఉన్నాయ్యా, అవమానాలు ఉన్నాయ్యా, చులకనగా చూడబడుతున్నామయ్యా, డబ్బు లేదని మాకెవరు విలువ ఇవ్వట్లేదయ్యా, మా పరిస్థితులు ఏం బాగోలేదయ్యా, నిరంతరం కన్నీరు అన్నపానమైందయ్యా, ఎగతాళులు చేస్తున్నారయ్యా, మమ్మల్ని చూసి నవ్వుతున్నారయ్యా, మా పరిస్థితి ఏం బాగాలేదయ్యా, కన్నీరే మాకయ్యా. పైకి నవ్వుతూ అందరిని పలకరిస్తున్నాం కానీ మా కన్నీరే ఉంటుంది. ఫంక్షన్లకు వెళ్ళాలంటే బాధ అవుతుంది. ఎందుకు నీ పరిస్థితి ఎట్లుంది, ఎందుకు నీ జీవితం ఎట్లుంది, ఏంది నీ బతికెట్టయింది, నీ బతికెట్టిందని జారిపడిన నన్ను, నా బ్రతుకు అసలే బాగాలేదంటే నా మీద జాలి చూపాల్సింది పోయి ఇంకా నన్ను మాట్లాడుతున్నారయ్యా. అయ్యా, ఎవరు నా మీద జాలి చూపకపోయినా మందున్న తండ్రి నీవు జాలి చూపిస్తావయ్యా. పరమునందున్న దేవా నువ్వు జాలి చూపిస్తావయ్యా, నువ్వు జాలి చూపే దేవుడు అయ్యా అంటూ అందరూ దేవుని వైపు చూడండి. అందరూ చిన్న ప్రార్థన చేసుకోండి. అందరూ చిన్న ప్రార్థన చేసుకోండి. అందరూ చిన్న ప్రార్థన చేసుకోండి. అందరూ ఒక చిన్న ప్రార్థన. మౌనంగా ఉండొద్దమ్మా, ప్రార్థన చేసుకో. యేసయ్యకి చెప్పు, ఎందుకు దేవుడు ఈ పూట నాకు ఇలా ప్రార్థించమని, పాట పాడమని ఆలోచన ఇచ్చారో నాకు తెలీదు. ఒకవేళ నీ పరిస్థితి ఈ పాటకు తగినట్లుగా, ఈ మాటలకు తగినట్టుందా, దేవుడికి చెప్పు. మాకెవరికి చెప్పాల్సిన పని లేదమ్మా. దేవుని పాదాలు పట్టుకో. ఉదయాన్నే దేవుని పాదాలు పట్టుకొని చెప్పు. నీ ఎగతాళ్ళు దేవుడికి చెప్పు, నీ అవమానం దేవుడికి చెప్పు, నేను ఎక్కడ చులకం చూస్తున్నారు దేవుడికి చెప్పు. జన్ములు నిన్ను ఎలా వాడుకొని ఆడుకొని వదిలేశారు చెప్పు దేవునికి. అయ్యా, మమ్మల్ని ఎంత తక్కువ చూస్తున్నారో ప్రభు, నా కుటుంబాన్ని ఎంత తక్కువ చూస్తున్నారో ప్రభు. అయ్యా, మా పరిస్థితి ఏం బాగాలేదు స్వామి, ఉదయాన్ని కనికరించండి అయ్యా, మమ్మల్ని కనికరించండి అని అడగండి ప్రభువుని అడగండి. బాధలో ఉన్నవారు దయచేసి మీ బాధలు ప్రభుకు చెప్పుకోండి. నీ కన్నీటిని దాటిపోని దేవుడు, నీ బాధ భారాన్ని చులకనగా చూడని దేవుడు, నీ బాధను పట్టించుకొని నీ భారాన్ని తీసివేసే దేవుడు. డబ్బున్న వాళ్ళకి విలువ తండ్రి ప్రభా, డబ్బు లేని వాళ్ళు పలకరించరు తండ్రి. పిల్లలు ఏసయ్యా, మీరు తప్ప మాకెవరు దిక్కులేదయ్యా, చాలయ్యా. ఏసయ్యా నీ కొందనాలు ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. మా స్థితిగతులు ఎరిగిన తండ్రి నీ కొందనాలయ్యా. అయ్యా, ఈ లోకంలో నాయన దూషిస్తాను తండ్రి, నీకు స్తోత్రంలో నాయన. ఆయన మాటే మనకు ఆదరణ, ఆయన ప్రార్థన చేసినప్పుడే మనకు ధైర్యం. అవును ప్రభా, మీరే మా ధైర్యమైనా నీకు మీ సన్నిధిలో నాయనా. అయ్యా ప్రభా, మీరే మమ్మల్ని పడే తండ్రి ఆదరిస్తారు, సరిదిరిస్తారు, మీ హక్కును చేర్చుకుంటున్నారు ప్రభా. నీకు స్తోత్రంలో ప్రభా. ఈ లోకంలో ప్రభా డబ్బున్న వారి విలువ, ఏది లేని వారిని నాయన. అయ్యా తండ్రి, ఎవరు పట్టించుకోరు, ఎవరు చూడరు, ఎవరు విలువేయరు నాయన. నీ కొందనాన్ని రాజు ఎంతమంది యాచకులున్నా నువ్వైతే ధనమును బట్టి ప్రేమించి వాడవు కాదయ్యా, నువ్వైతే ప్రభు మా హోదాన్ని బట్టి ప్రేమించేవాడు, కొరకు వచ్చిన పాప స్థితిని చూచి మమ్మల్ని ప్రేమించావయ్యా. నీ అగాపే ప్రేమను బట్టి వందనాలయ్యా. వందనాలయ్యా. నీ ప్రేమ గొప్పది తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. మా పట్ల మా కొరకు వచ్చిన దైవమా నీకు స్తోత్రమయ్యా. ఈ లోకము మమ్మల్ని వెలివేసిన, దూషించిన అయ్యా తండ్రి, అపహాసం చేసిన అయ్యా, మీరున్నారు. మీరు మమ్మల్ని హక్కును చేర్చుకోండి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, మిమ్మల్ని కలిగి ఉంటే అంత గొప్ప భాగ్యం మరొకటి లేదు నాయన. నీకు స్తోత్రములు నాయన. అయ్యా, ఈ లోకంలో నాయన డబ్బుకి ధనముకి విలువ ఉన్నది, కొంతకాలం నాకు తెలియదు.
బాధలో ఉన్నవారు దయచేసి ప్రభు పాదాల యొద్ద పెట్టండి. స్తోత్రము స్తోత్రము నాయన స్తోత్రమయ్యా. ఆనందంగా మారుస్తారు. కనికర పుణ్యుడానికి ఈ రోజు నీ వందనాలయ్యా. కన్నీరే రేపటి మహోన్నతుడా సాక్ష్యంగా నీకే స్తుతిస్తు మారబోతుందమ్మా. స్తోత్రం ప్రభువుకు చెప్పు, రోగ బాధన, చులకన నీకే బాధన, స్తోత్రం నాయన. ఆది అంతం లేని వాడ గొప్ప దేవానికి స్తోత్రమయ్యా. మా స్థితిగతులు ఎదిగిన ప్రభా నీకు స్తోత్రంలో నాయన. అయ్యా మీ చేతనిచ్చి నాయన మమ్మల్ని లేవనెత్తండి అయ్యా. అయ్యా తండ్రి మమ్మల్ని కూడా ప్రభా అయ్యా తండ్రి ఈ నీ లోకంలో సన్నిధిని ప్రభా ఎరిగిన వారు సిగ్గుపడే రోజు ఒక ఇంత రోజు. సాటి కాదు నాయన. అయ్యా నీ నీవే మాకు స్తుతించి నాయన నవ్వే వారు, అయ్యో ఆధారము, విలువ నీవే తెలియక మాకు తండ్రి మాట్లాడామే అని ధైర్యము. వారు నీకే స్తోత్రము నాయన. అయ్యా తండ్రి చూచి తక్కువ చేసిన వారు విలువ తెలుసుకునే రోజు. విడుదల సమీపించబోతుంది. వెలుగు ఉదయించబోతుంది. అయ్యా నీ అందరూ కొందనాలు ప్రభా. అయ్యా మేము మీ ఏలుగు సంబంధంగా ఎటు అందరికీ సహాయం చేయండి. చూసిన ఊయిన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. ఒక నిమిషం అందరూ ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేసుకోండి. స్తోత్రం స్తోత్రం. దీనులమయ్యా నీ పాదాలు పట్టుకుంటున్నాను. అయ్యా నీ సన్నిధిలో ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభా. అయ్యా మీ సన్నిధిలో మేము ఆత్మీయ మహాగణుడ, ఎదుగుదలకు సహాయం మహోన్నతుడు అయిన దేవా, దయచేయండి. అయ్యా నీకే స్థుతులు స్తోత్రాలు బిడ్డల చెల్లిస్తున్నాను. పరిస్థితులు దిగినటువంటి దేవుడవైన, ఎవరెవరు ఏ బాధని బాధల యొద్ద పెట్టారో ఎవరిని నువ్వు దాటిపోవని నమ్ముతున్నామయ్యా. నువ్వు నిజమైన దేవుడు అయ్యా. నిన్ను నమ్మిన పిల్లల్ని నువ్వు సిగ్గుపరచు ప్రభా. ఈ రోజు నీ పిల్లలు వారి భారం అంతా నీ పట్ల పెట్టారు అయ్యా. వారిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డల పక్షాన మీరుండి సహాయం చేయమని యేసు నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాల ప్రార్థనలు పాల్గొన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వందనాలయ్యా. వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. ఎందుకో తెలియదు, ఒక్కొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నడిపింపే వేరుగా ఉంటుంది. ఎవరి కోసం ప్రభు ఆ విధంగా నడిపిస్తారో తెలియదు, కానీ సడన్ గా ప్రేయర్ రిక్వెస్ట్ గుర్తొచ్చేస్తుంది, సడన్ గా ఆరాధన గుర్తొచ్చేస్తుంది. ఎందుకో అర్థం కాదు. ప్రభువా ఎందుకు ఈ పరిస్థితి అంటే, ఎవరో ఎక్కడో కన్నీరు కారుస్తుంటే దేవుడు ఆ కన్నీటిని చూస్తాడండి. ఒక్కోసారి సడన్ గా కొన్ని ప్రసంగాలు మా మధ్యలో దేవుడు రాత్రిపూట కలిగిస్తాడు. రాత్రి పడుకునే ముందు ఒక మెసేజ్ ప్రిపేర్ అయి పడుకుంటాం. పడుకున్న తర్వాత నిద్రలో కానీ ఉదయం లేచిన వెంటనే మా ఆలోచన మారిపోతుంది. దేవా, మేము రాత్రి చెప్పాలనుకుంది ఇది కదా, నువ్వెందుకు మాకు వేరే ఆలోచన ఇస్తున్నావంటే, ఎవరో ఆ రాత్రి ఏదో బాధపడి ఉంటారు. ఎవరో ఆ రాత్రి ఏదో వేదన చెంది నిద్రపోకుండా, ఏంటి బ్రతుకేం అర్థం కావట్లేదు, అంత ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు అని బాధతో పడుకుంటారో, వారి బాధను ప్రభు చూచి, నా బిడ్డ బాధతో పడుకుంది, నా బిడ్డ కోసం ఈ వర్తమానం చెప్పు, నా బిడ్డ కోసం ఈ ఆరాధన జరిగించు, నా బిడ్డ కోసం అని అన్నట్లుగా, వారెవరో కూడా మాకు తెలియదండి, కానీ వారి పరిస్థితిని చూస్తూ యేసయ్య వెంటనే ప్రేరేపిస్తాడు. నిజంగా మనమంటే దేవునికి ఎంత ప్రేమ అంటే, మనం ఏడుస్తూ ఉన్నా, మనం బాధతో ఉన్న దేవుడు చూచి చూడనట్లుగా వదిలిపెట్టే దేవుడు కాదండి. మనుషులు ఎలాంటి వాళ్ళంటే, మనం బాధపడుతుంటే మనకింకా బాధ కలిగిస్తుంటారు, కానీ దేవుడు అలా కాదు. బాధపడుతున్నటువంటి వారిని ఆయన దాటిపోడు. బైబిల్లో ఎన్నోసార్లు మీతో చెప్పా, నలిగిన వారిని ఆయన అలక్ష్యము చేయడు. అంటే ఎవరైనా నలిగిపోయారనుకో, వాళ్ళని దేవుడు పక్కన పెట్టడంట. నలిగిపోయారంటే చాలు, దేవుడు వాళ్ళని పట్టించుకొని వారి పరిస్థితిని చూస్తాడు. విరిగి నలిగిన హృదయమే కదా ఆయనకి ఇష్టమైన బలి. ఈరోజు ఏ విషయంలో నలిగిపోయినా, నేను నలిగిపోతున్న పరిస్థితి ప్రభు చూస్తున్నాడు, లెక్కలు రాస్తున్నాడు. ఈరోజు మాట్లాడుతున్న మనుషులు నీ విలువ తెలియక ఎన్నెన్నో మాట్లాడుతున్నారు. వారు మాట్లాడిన ప్రతి మాటకు లెక్కొప్ప చెప్పాలి. నువ్వేం కృంగిపోవద్దు. మాట పడిన నువ్వు చెడ్డదానివి, చెడ్డవాడివేం కాదు. మాట పడిన నీవు తప్పుడు వ్యక్తివి కాదు, యేసయ్య ప్రేమను పొందుకున్న వ్యక్తివి. కృంగిపోకుండా ధైర్యంగా ప్రభు వైపు చూస్తూ అడుగులు వేయండి. ఈనాటి కన్నీరే రేపటి రోజున ఒక దినం
సాక్ష్యములుగా మారునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమెన్ చెప్పరా? ఆమెన్ చెప్పి స్వతంత్రించుకోరా? స్వరమైతే అందరికి వినబడేటట్టు ఆమెన్ చెబితే ఆ స్వతంత్రించుకుంటా. మీ కన్నీటిని నా దేవుడు ఆనందముగా ఆమేన్. మార్చునుగాక. ఏమండి మ్యూట్ వీడియో దేవుడు ఆన్ చేయొద్దండి, దయచేసి అర్థం సమర్థించునుగాక. చేసుకోండి. ఆమేన్. ఆమేన్. దేవుడు మీ పరిస్థితిని చూసి మీ పరిస్థితికి తగ్గట్లుగా మీ నివాస స్థలమును వర్ధిల్ల చేసి చులకనగా చూడబడిన వారి ఎదుటే మీ తలలు పైకెత్తునుగాక. ఆమేన్. 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 విశ్వసించండి, దేవుని వైపు చూడండి. ఆయన తన ప్రజలను సిగ్గుపరచడు. ఆయన ఆమేన్. ప్రజలను ఆయన అవమానించడు. ఆమేన్. ఈ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతని నా దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రతి కన్నీటికి బదులుగా నా దేవుడు ఆనందమునివ్వబోతున్నాడు. ఈనాటి దుఃఖ పరిస్థితులే అద్భుత సాక్ష్యములుగా మారునుగాక. ఆమేన్. ఆమేన్. అందరూ మ్యూట్లో పెట్టండి. అందరూ మ్యూట్లో పెట్టేసేయండి. సమయం చాలా తక్కువగా ఉంది. వచ్చిన వర్తమానం, సాతాను ఎలా పనిచేస్తాడు, ఎలా ప్రవేశిస్తాడు అనే వర్తమానాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దొంగ హత్య చేయడానికి, నాశనం చేయడానికి వచ్చినట్లు సాతాను మనకు నష్టం కలిగిద్దామనే వాడు రావడానికి ప్రయత్నం చేస్తాడు. మనం సాతానుకి ద్వారాలు తెరవకుండా, మనము అవకాశం ఇవ్వకుండా సాతాను రాలేడు. సాతాను ఒక వ్యక్తిలో పనిచేయాలంటే ఆ వ్యక్తి అవకాశం ఇవ్వాలి. సాతాను తీసుకునే కొన్ని అవకాశాలు, కొన్ని దారులు, ఒకటి బలిపీఠాలు, పితరులు కట్టినటువంటి బలిపీఠాలు. అంటే తీర్మానాలు కానీ నిబంధనలు కానీ ఏమైనా జరిగితే అపవాది ఆ కుటుంబాన్ని, ఆ వంశాన్ని ఏలడానికి ప్రయత్నం చేస్తాడని, అవిధేయత ద్వారా అపవాది ప్రవేశిస్తాడని. అలాగునే 3 జీవితాలు చెప్పాను. ఒకటి సౌలు జీవితం. ఆయన మొదటిలో మంచి రాజే, ఆయన మొదట్లో భక్తిపరుడే, దేవుడు కోరుకున్నవాడే, దేవుడు కోరుకున్న ఒక యవనుడే, తృణీకరింపబడిన బెన్యామీను గోత్రములో దేవుడు కోరుకున్నటువంటి ఒక మంచి రాజే. కానీ ఎప్పుడైతే దేవుడు చెప్పింది చేయకుండా చెప్పంది చేయడం ప్రారంభించాడో, దేవుడి మాటకు లోబడలేదు, అపవాది ఇతనిలోకి ప్రవేశించింది. సౌలులోకి అపవాది ప్రవేశించింది అవిధేయత ద్వారా, కుళ్ళు ద్వారా. ఎప్పుడైతే దావీదును పొగిడినప్పుడు దావీదుకేమో 10,000 గొప్పల, నాకేమో 1000 గొప్పల, దావీదు నాకంటే గొప్పోడా, రాజ్యం తప్ప ఏముంది దావీదుకి అని కుళ్ళు పుట్టింది. సాతాను వచ్చాడు. కుళ్ళు పుట్టిందా సాతాను వచ్చేస్తాడు. ఈరోజు ఈ కుళ్ళుకునేవారు ఎక్కువ. ఎవరైనా ఆనందంగా ఉంటే ఓర్వలేరు, ఎవరైనా సంతోషంగా ఉంటే ఈ కుళ్ళుకునే వాళ్ళలో పనిచేసేది సాతాను. ఎందుకంటే సాతాను బుద్ధది అక్కడ స్పష్టంగా ఉంటది. ఎప్పుడైతే దావీదును చూచి సౌలు కుళ్ళుకుంటాడో, అపవాది దురాత్మ దేవుని యొద్ద నుండి వచ్చి దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ కుళ్ళుకునే సౌలు నీ ఓడు కాదు నా ఓడు అని చెప్పి దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకొని సౌలులోకి వచ్చేసింది దురాత్మ. రావడానికి కారణం కుళ్ళు, రావడానికి కారణం దేవుని మాట వినకుండా తన సొంత పెత్తనాలు. దేవుడు చెప్పింది వదిలేసి అక్కడి నుండి ఏం తెచ్చుకోవద్దంటే అక్కడి నుండి తెచ్చుకున్నాడు ఈయన. మళ్ళీ పేరు కంటాడు ఇవి దేవునికి అన్నాడు. ఎంత దారుణం అంటే, సోది చెప్పేవారిని బయటికి పంపించిన సౌలే సోది చెప్పేవారి దగ్గరకు వెళ్ళి ఈయన సౌలు ఆత్మని పంపించమని అడిగి ఈయనే దిగజారిపోయాడు. సాతాను ఒక వ్యక్తిలో పనిచేసిందంటే ఎంతకైనా దిగజారిపోతాడు ఆ వ్యక్తి. అవకాశం ఇచ్చేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి.
అయ్యో, నేను అభిషేకింపబడిన రాజునే, నేనే కదా ఈ సోదిగాండ్రును వెళ్ళగొట్టాను. ఇజ్రాయేలులకు దేవుడిచ్చిన ఆజ్ఞది, మంత్రగాళ్ళని కానీ సోదిగాండ్రును కానీ గారడి చెప్పు వారిని కానీ మీ మధ్యలో ఉంచొద్దు, వెళ్ళగొట్టను అన్నాడు. దేవుని మాటకు లోబడి ఎవరినైతే వెళ్ళగొట్టాడో వాళ్ళని ఎత్తుక్కుంటూ వెళ్ళాడు ఈ సౌలు. వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి సమూయేలు ఆత్మను పంపించరా, సమూయేలు ఆత్మ. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మరణించేంత వరకు పాతాళపు తాళపు చెవిలు అపవాది దగ్గరే ఉన్నాయి. అంటే పాతాళములోనే ఒక ప్రక్కన నెమ్మది పొందుతుంటారు పరిశుద్ధులు. పాతాళం అంటే చనిపోయిన వారందరూ ఆత్మలు అపవాది స్వాధీనంలో ఉంటే, యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి, ఆయన చనిపోయిన 3 రోజులు ఏం జరిగిందంటే ఆయన పాతాళపు తాళపు చెవులు తన సొంతం చేసుకుంటాడు. ఆ సొంతం చేసుకొని ఇంకా పాతాళములో నుండి ఆ నెమ్మది పొందు స్థలము నుండి వేరు చేసి పరదేశిని వేరుగా పెట్టాడు. పరదేశిని వేరుగా, అంతకుముందు ఏంటంటే పరదేశిని పాతాళాన్ని కలిపి పాతాళం అనేవారట. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు మరణించారో పాతాళపు తాళపు చెవులు యేసు ప్రభుకి వచ్చే, ఇక పరిశుద్ధుల ఆత్మలపై సాతానుకు అధికారం లేదు. అందుకనే మనం పత్రికలు చదువుతుంటే పాత నిబంధనలో ఉన్న వారిని సైతం యేసు రక్తము చేత దేవుడు విడిపించాడని ఉంటుంది. అంటే ఎవరైతే పరిశుద్ధులుగా ఉన్నారో యేసు ప్రభు మరణించిన తర్వాత ఆయన వారిని తన సొంతం చేసుకొని పరదేశిలో ఉంచాడు. అప్పుడు ఉండేది అంటే పరదేశి పాతాళంలో ఎదురెదురుగా ఉండేది. లాజరు ధనవంతుల కాలంలో మనకు అర్థమవుతుంది. ఈ సబ్జెక్ట్ అంతా చెప్పడానికి సమయం లేదు, కానీ అక్కడ సమూయేలు ఆత్మ వచ్చినట్టే ఈ సోది చెప్పే వాళ్ళని పిలిపించుకున్నాడు. ఒకటి మళ్ళా చెప్తున్నాను, చెప్పిన వాక్యాలన్నీ ఈరోజు రిపీట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే మీరు అందరూ అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ సాతాను ఆత్మలు ఈ ముగ్గురులో ఎలా పనిచేస్తాయి ఈరోజు మీకు రిపీట్ చేయబోతున్నా. ప్రత్యేక వర్తమానం చెప్పాలని ఉంది, కానీ ఎందుకో ఇవన్నీ గుర్తు చేయాలనిపిస్తుంది. ఒక వ్యక్తిలోకి అపవాది ప్రవేశిస్తే, ఒక వ్యక్తిలోకి అపవాది చొరబడితే గుర్తుపెట్టుకోండి, ఎంతకైనా దిగజారిపోతాడు ఆ వ్యక్తి. ఎంతకైనా సోది చెప్పించుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈరోజు క్రైస్తవులారా, దేవునికి కాకుండా అపవాదికి చోటు ఇచ్చారంటే, అపవాదికి చోటిస్తే ఏమవుతుందో తెలుసా? ఇక దిగజారిపోతాం. అందుకే ఎఫెసీ పత్రికలో స్పష్టంగా రాయబడి ఉంటుంది, ఒకసారి చూడండి. ఎఫెసీ పత్రిక ప్రతి ఒక్కరు బైబిల్ తెరిచి చూడండి. 4:27. అపవాదికి చోటియ్యకుడి, అపవాదికి చోటు ఇక్కడే. ఒకే ఒక మాట, దొంగిలి వాడు ఇంక మీదట చాలక్క, అపవాదికి చోటు ఇవ్వకుడి. సాతానుకు చోటు ఇకండమ్మా. వాడికి చోటు ఇస్తున్నారు చాలా మంది. వాడికి చోటు ఇస్తే ఏం చేస్తాడయ్యా? దిగజారుస్తాడు. నువ్వు చోటు ఇస్తేనే వస్తాడు వాడు. వాడు మొదట రావడం అతిథిలాగా వస్తాడు, చివరికి నీ జీవితాన్ని అంతం చేసి వెళ్తాడు. చోటు ఇచ్చావా ఇంకా పతనమే. అపవాదికి చోటు ఇచ్చాడు సౌలు. ఏమైంది అసలు? ఏంటండి, ఒక రాజు అయ్యుండి పిచ్చోళ్ళలాగా దావీదుని చంపడానికి తిరగటం ఏంటి? ఎవరెనక తిరగాల? అమ్మోనీయులు వెనక, మోయాబీలు వెనక, ఐగుప్తులు వెనక తిరగాల్సినోడు ఎవరు వెనక తిరుగుతున్నాడంటే దావీదు వెనక తిరుగుతున్నాడు. ఎట్ట చచ్చిపోయాడండి? ఎంత దారుణంగా చచ్చిపోయాడండి ఒక రాజు. కుక్క సావంటే అది కదా. బైబిల్లో చాలా స్పష్టంగా ఉంటుంది, సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును యుద్ధం జరుగుతూనే ఉన్నదంట. ఎవరికి యుద్ధం జరగాలి? ఎవరికి? ఇజ్రాయేలీలకను శత్రువులకు యుద్ధం జరగాల్సింది పోయి సౌలు కుటుంబీకులకు దావీదు కుటుంబీకులకు యుద్ధం జరుగుతుందంట. చూడండి 2 సమూయేలు 3:1. 2 సమూయేలు 3:1. 2 సమూయేలు గ్రంథం 3:1. సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులను బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను. సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను.
నీరసైనాను. యుద్ధం చేయాల్సిన వాడి మీద యుద్ధం చేయకుండా దావీదు మీద యుద్ధం చేసి దావీదు కుటుంబం మీద యుద్ధం చేస్తున్నాడు. 2 కుటుంబాలు, సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధము జరుగుచుండెను. దావీదు కుటుంబాన్ని ఏమో అంతకంతకు దేవుడు వర్ధిల్లించాడు, ఆశీర్వదించాడు. ఎందుకంటే దావీదు అన్యాయంగా మాట్లాడబడుతున్నాడు. ఆ కుటుంబాన్ని దేవుడు అంతకంతకు ఆశీర్వదించాడు. అన్యాయంగా ఒకరిని బాధ పెట్టాలనుకున్న కుటుంబమే అంతకంతకు నెరిసిల్లిపోయి ఎవరు లేక చివరికి యోనాతాను కుమారుడు కుంటోడే ఒక చోట ఉన్నాడు, మోఫీబోషెత్. అంత దారుణం అయిపోయింది. సాతాను ఒక మనిషిలో ప్రవేశిస్తే యుద్ధం చేయాల్సిన వాళ్ళ మీద చేయకుండా ఎవరు పడితే వాళ్ళ మీద యుద్ధం చేస్తుంటారు. అందుకు సౌలే ఒక ఉదాహరణ. చాలా మంది ఈరోజు అపవాదికి చోటు ఇచ్చి సాతానుతో పోరాడండ్రా లేదా పాపంతో పోరాడండ్రా అంటే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఎవరైతే నీతిగా ఉన్నారో వాళ్ళని టార్గెట్ పెట్టుకుంటా ఉంటారు. దేవుని సేవకులే, విశ్వాసులే. సాతానుకి స్థానం ఇస్తే నీ శత్రువుని మార్చేస్తాడు అపవాది. మనకు విరోధి ఎవరు? మన విరోధి అయిన అపవాది. వాడు మనకు విరోధి, మీ విరోధి అయిన అపవాది అని వాక్యంలో ఉంటుంది. వాడు మనకు విరోధి. ఒకవేళ వాడు మనలోకి దూరాడు అనుకో, వాడి మీద వాడే పోరాడలేడు కదా. అందుకని వాడు ఎవరు పడితే వాళ్ళని శత్రువుల్లో పెడుతుంటాడు. ఇంటి పక్కన వాళ్ళని శత్రువులుగా చేయటం, మందిరంలో విశ్వాసులను శత్రువులుగా చేయటం, పక్కన వాళ్ళని శత్రువులుగా చేయటం, వీళ్ళని శత్రువులుగా మారుస్తాడు. నీకు శత్రువుగా ఉండాల్సిన వాడెవడు? సాతాను. వాడు నీలోకి వచ్చాడనుకో, వాడు మనుషులను శత్రువులుగా చేస్తాడు. అందుకే శక్యమైనంత మట్టు వరకు అందరితో సమాధానంగా ఉండండి. ఎందుకన్నాడు దేవుడే మాట? సమాధానంగా ఉంటే దేవునికి ఏమొచ్చింది అంటే, నువ్వు సమాధానంగా గనక లేకపోతే నీ శత్రువు సాతాను ఉండాల్సిన ప్లేస్లో పక్కింటోడు వస్తాడు. నీ శత్రువు సాతాను ఉండాల్సిన ప్లేస్లో వీడు వస్తాడు. అప్పుడు నీ పోరాటం అంతా సాతాన్ని ఎలా పోరాడాలి, వాడిని ఎలా ఓడించాలని ఉండదు. వీడితో ఎట్ట పోరాడాలా, ఈ నెట్ట రోడ్డుకు లాగాల, ఈ నెట్ట జైలుకు పంపాలా, ఈ మనసు ఉంటుంది మనకి. అందుకనే సమాధానాన్ని దేవుడు అంత స్పష్టంగా చెప్పాడు. అందరితో సమాధానముగా ఉండుటకు ప్రయత్నించండి. ప్రయత్నించండి. పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నించండి. ఎందుకంటున్నాడు ప్రయత్నించండి? కష్టమైన ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేయండి. అన్నిసార్లు ఎందుకు మొత్తుకుంటున్నారంటే, సాతాను గడి ప్లాన్ ఏంటో తెలుసా? వాడు ఎలాగైనా వీళ్ళని దేవుని నుంచి దూరం చేయాలా, ఎలాగైనా వీరిని బాధ పెట్టాలని వాడు ఎంత ప్రయత్నాలు చేస్తుంటాడు. అందుకని వాడికి అవకాశం ఇచ్చి మనం మన జీవితాన్ని నాశనం చేసుకోకూడదంటే ఇప్పటికైనా చూడండి, ఆ మాట కూడా ఒకసారి చూసుకుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. అందుకే సాతానుకి చోటిచ్చి సమాధానాన్ని పోగొట్టుకుంటున్న వారలారా, సాతానుకు చోటిచ్చి పరిశుద్ధతను పోగొట్టుకుంటున్న వారలారా, మన శత్రువు సాతాను. అందుకే అందరితో సమాధానం ఉండటానికి ప్రయత్నం చేయండి అమ్మా. నేను ఎప్పుడు చెప్తుంటా, క్రైస్తవుడు గొడవల్లో ఉండకూడదు. మిమ్మల్ని అన్యాయంగా మాట అన్నారా, చూడండి, కొంతకాలం చూడండి, ఇంకా ఎక్కువైంది, దేవుని చేతిలో పెట్టండి. ఇంకా మాట్లాడుతున్నారా, గొడవ మాత్రమే. వాళ్ళు మిమ్మల్ని ఏం చేశారు దాన్ని 100% రుజువులతో మాట్లాడండి, వదిలేసేయండి. వాళ్ళు ఎన్నన్నా మీ మీద ఇన్ని తప్పులు వేస్తున్నా సైలెంట్గా ఉండమని నేను చెప్పట్లేదు. కొన్ని సందర్భాల్లో మాట్లాడాలి. ఎలా అనవసరమైన మాట్లాడకూడదు. కొండెప్పు మాటలను ఆధారం చేసుకుని మాట్లాడకూడదు. పాయింట్ మాట్లాడాలి క్రైస్తవుడు పాయింట్ మాట్లాడితే ఎదుటో నోరు మూయాలి. అంత వివేకంతో మాట్లాడాలి క్రైస్తవుడు. అంతే తప్ప ఏది పడితే అది ఇండైరెక్ట్గా ఇలాంటివి మనకు ఉండకూడదు. అందుకే అందరితో సమాధానంగా ఉండాలి. మళ్ళీ ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఒక వ్యక్తిలో అపవాది ప్రవేశిస్తే సాతానుగాడు శత్రువును మార్చేస్తాడు, సాతానుగాడు దిగజారుస్తాడు. అందుకు ఉదాహరణ సౌలే. జాగ్రత్త, ఈరోజు మన పరిస్థితి కూడా అట్లానే ఉందేమో. ఇంకొక ఆయన చెప్పాను మీకు తర్వాత. ఎవరి గురించి చెప్పాను? సౌలు తర్వాత చెప్పరే, గుర్తులేదా?
సౌలు తర్వాత ఒక వ్యక్తిలోకి అపవాది ప్రవేశించిందని చెప్పాను. ఎవరాయన? అనైనా సపైరా. అననీయ సప్పీరా కంటే ముందు యూదా అన్న. యూదా, ఇస్కరియోతు యోధ. ఇస్కరియోతు యూదా. అసలు ఆ యూదా యేసు ప్రభుతో తిరిగిన వాడు, వరములు చూసిన వాడు. నేను ఒక ప్రశ్న, 30 వెండి నాణాలకి యేసు ప్రభువుని అమ్మడానికి నువ్వు మాకు సాయం చేయని వాళ్ళు యూదాని అడిగారా? యూదాన వెళ్ళి వాళ్ళని అడిగాడా? యోదయ ఎల్లు అడగాలి. యూదాయే వెళ్ళాడు. అసలు ఏంటా దిగజారిన తత్వం? వాళ్ళు వచ్చి యోధాని ఎతికి పట్టుకొని యోధా 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 మాకు వచ్చేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారండి నిజంగా. ఎందుకంటే యేసు ప్రభుతో తిరిగే వ్యక్తి, యేసు ప్రభుతో ఉండే వ్యక్తి అసలు ఇంత చేస్తాడా? నిజం చెప్పాలంటే యోధాకి అసలు యేసు మీద ప్రేమే లేకపోతే ఫస్టే వెళ్ళిపోయేవాడు. ఎందుకు ఆయనతో 3.5 ఏళ్ళు తిరగటం, ఆయన ఎటు వెళ్తే అటు వెళ్ళడం? ఎందుకంటే ఆయనకేం సపరేట్ ఇల్లులేం లేవు. ఆయన నువ్వు ఎక్కడ ఉంటావు అంటే నక్కలకు బొరియలు ఉన్నాయి కానీ నాకు ఎక్కడ ఉన్నాయి అంటాడు ఆయన. అలాంటి వ్యక్తితో తిరిగారు. ఇబ్బందులు ఆకలితో బాధపడిన రోజులు ఉండుంటాయి, ఉపవాసాలు ఉన్న రోజులు ఉండుంటాయి. అన్నీ తిరిగినోడు అపవాదికి ఎప్పుడైతే చోటిచ్చాడో అంత దారుణంగా యేసుప్రభు నమ్ముకొని చివరికి సాతాను అలా పక్కకి వెళ్ళిపోయాడు. అంత గుర్తు తెచ్చుకుంటే అయ్యోయ్యో నేనేంటి ఇట్లా చేశాను, నా రక్షకుని నేను నమ్ముకున్నానని ఎవరి దగ్గరికి వెళ్ళి యేసుప్రభుని అమ్మేశాడు. వాళ్ళ దగ్గరికి పోయి అయ్యా 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 నేను తొందరపడ్డాను, అయ్యా 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 యేసు ప్రభుని నేను అమ్మేశాను, అయ్యా అయ్యా అట్లా చేయొద్దయ్యా, మీ నాణ్యాన్ని మీకు ఇస్తానంటే వాళ్ళు మాట్లాడారు, అవసరం లేదు వెళ్ళిపోమన్నారు. వాళ్ళు ఆయన అసలు ఆ బాధని ఎవరితో చెప్పగలేక సూసైడ్ చేసుకుని చనిపోయాడంటే. సాతానుకు చోటిచ్చిన ఇస్కరియోతు యూదా జీవితం ఎంత ఘోరంగా ఉందో చూడండి ఒకసారి, ఎంత ఘోరంగా మారిపోయింది. మీకు మొన్న చెప్పాను, ఇస్కరియోతు యూదా ఎందుకు వాళ్ళు 30 వెండి నాణాలు ఇచ్చి ఇస్కరియోతు యూదాని ఎందుకు కోరుకున్నారంటే ఫిలిప్పను యేసుక్రీస్తు ప్రభు ఒకేలా ఉంటారట, ఆయన అందరిలో కలిసిపోతాడు. అందుకని చెప్పి వాళ్ళు 30 వెండి నాణాలు ఇచ్చి, వాస్తవంగా 30 వెండి నాణాలు కోరారు. అది దాసుని వెల, అది ఒక దాసుడికి ఇచ్చే వెల 30 వెండి నాణాలకి. యేసు ప్రభు నమ్ముకున్నాడు. ఎంత దారుణంగా, ఎలా ఇస్కరియోతు యూదాలోకి ప్రవేశించిందో కూడా మీకు చెప్పాను. తాను అనుకున్నాడు దేవుడు ఇలా ఉండాలి అలా ఉండాలి, అలా యేసు ప్రభు లేకపోయేసరికి, యేసు ప్రభు తను అనుకున్నట్టు ఉండకపోయేసరికి ఏంది ఇట్లా నేను అనుకున్నట్లేడని ఒక నిరాశతో సాతాను గడు ప్రవేశించాడు. ఒకసారి నీ జీవితంలో కూడా ఇట్లా ఉండాలి అట్లా, నువ్వు అనుకున్నవి జరగట్లేదని నిరాశపడద్దు. నేను అనుకుంది జరగకపోయినా దేవుడు అనుకుంది జరుగుద్ది, నా ఆలోచనల కంటే దేవుని తలంపులు గొప్పవి అనే ఆలోచనతో దేవుడికి అప్పజింపు. దేవుడు నడిపిస్తాడు అంతే తప్ప నువ్వు అనుకుని జరగలేదు. కొంతమంది నేను అనుకుని జరగట్లేదు అందుకే నేను చర్చికి రాను అని దేవుడి మీద అలుగుతారు. దేవుడి మీద అలిగి ఏం లాపండి మనకి? నేను ఎప్పుడు చెప్తా, మనకి ఏదైనా మేలు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ లోకంలో అంటే దేవుడు, ఆయన తప్ప మనకి ఎవరు లేరు. అలాంటి దేవుడి మీద అలిగితే ఇంకెవరు ఏం చేస్తారు చెప్పండి? అన్నం మీద అలిగామనుకోండి ఎవరికి నష్టం? మనకే నష్టం. సాయంత్రానికన్నా దానికాడికి పోక తప్పదు, ఎందుకంటే ఆకలి బాధ. ప్రభువు మీద అలిగితే ఎవరికి నష్టం అండి? మేలైనా కీడైనా నీకోసమే ప్రభు, ఏదో ఒకటి చేయనా ఆయన పాదాలు పట్టుకుందాం తప్ప దేవుడు నాకు ఇది చేయల, దేవుడు నాకు అది చేయల, దేవుడు మాకు ఇది ఇట్లా, దేవుడు మాకు అది ఇట్లా అని దేవుడి మీద అలిగి ప్రార్థనలకు వెళ్లకుండా ప్రార్థన చేసుకోకుండా ఉంటే ఎవరికి నష్టం? ఒకటండి, మన తీర్మానం మేలు చేస్తేనే తండ్రి కాదు, ఇస్తేనే తండ్రి కాదు, మేలైనా కీడైనా యేసు కొరకు బ్రతుకుదాం. ఇదే తీర్మానంతో సాగిపోదు. నా దేవుడు మేలు చేయడని కాదు నా ఉద్దేశం, చేస్తాడు. కొన్నిసార్లు ఆలస్యం అవుద్ది, కొన్నిసార్లు అది మనకు మేలు, అంటే మనం కోరుకున్న మేలు అది మనకు మేలు కాదని దేవుడు ఆపుతాడు. ఏదైనా ఆయన చిత్తం. చేశాడా సంతోషం, చేయకపోయాడా సంతోషం, ఇచ్చాడా సంతోషం, ఇవ్వకపోయాడా సంతోషం, సమృద్ధిగా ఉన్నామా సంతోషం, ఏమీ లేకుండా ఉన్నామా సంతోషం. ఏదైనా మేలే, అంతా చిత్తమే, అంతా ఆయన ఇష్టమే. ఇంకా అంతే తప్ప ఇస్తేనే నువ్వు, లేకపోతే నేను మందిరానికి రాను, లేకపోతే నేను ఇట్ట చేయను, మొక్కుబడి వద్దు. నా జీవితమే నీకు ఇచ్చేస్తున్నానే. ఆయన కోరుకున్న మొక్కుబడి సజీవ యాగముగా మనం సమర్పించుకున్నాం. ఆయనకి సమర్పించుకుని ఆయన ఇష్టం, ఏం చేసినా ఆయన చిత్తం, ఇంకంతే. అట్లా ఉండాలి తప్ప
మనం ఒక ఆలోచనతో, ఇస్కరియోతు యూదా కూడా ఒక ఆలోచనతో వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి. తను అనుకుంది జరగల. వెంటనే నిరాశ వచ్చింది. తర్వాత తను నమ్మకత్వాన్ని కోల్పోయాడు. డబ్బు సంచి చేతిలో ఉండి జాగ్రత్త యూదా అంటే ఆ డబ్బుని దొంగలీయటం మొదలుపెట్టాడు. ఎంత యాక్షన్ అంటే, మీకు మొన్న చెప్పాను, ఒక ఆమె అత్తరు తీసుకొని వచ్చి యేసు ప్రభు దగ్గర పోస్తుంటే అది చాలా విలువ కలిగింది. నేను అంటాడు, అంత విలువ కలిగిన అత్తరు అక్కడ పోయడం కంటే పేదోళ్ళకి ఇవ్వచ్చు కదా. పేదోళ్ళ మీద ప్రేమ పుట్టి కాదుండో, పేదోళ్ళ సొమ్మును దోచుకోవాలని, పేదోళ్ళ పేరు చెప్పి దోచుకోవాలని. ఒకళ్ళ పేరు చెప్పి దోచుకొని ఏం సాధిస్తారండి? పేదోళ్ళ కడుపులు కొట్టి ఏం సాధిస్తారు? ఈయన కూడా అదే దోచుకోవడం. ఈరోజు చాలా మంది డబ్బు పిచ్చి అట్లా పెరిగిపోతుంది. ఎలా అయినా డబ్బు సంపాదించాలి. ఎవరైనా నమ్మలేని పరిస్థితులు. మధ్యన ఒక ఆయన వచ్చాడు, అయ్యా మేము వృద్ధాశ్రమాన్ని, అనాథాశ్రమాన్ని నడుపుతున్నాం, మాకు ఇంత డబ్బులు ఇవ్వండి, అంత డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నారు. వాళ్ళ మాటలు చూస్తుంటే కాస్త కన్నింగ్ లాగా అనిపించింది. మీ వృద్ధాశ్రమం ఎక్కడ ఉంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే పలానా ఊర్లో ఉందయ్యా, పలానా చోట ఉందని. విచిత్రం ఏంటంటే ఆయన చెప్పిన ఊరు, చెప్పిన చోటు నాకు బాగా తెలుసు. అక్కడెక్కడ ఉందండి వృద్ధాశ్రమం అంటే, అక్కడే ఒక ఇంట్లో ఉందండి అన్న. వెంటనే అక్కడ ఫోన్ చేసి అక్కడే వృద్ధాశ్రమం కానీ అనాథాశ్రమం కానీ ఉందంటే, అక్కడేం లేదన్నా అని చెప్పి తమ్ముడు వాళ్ళు చెప్పారు. ఎందుకండి వాళ్ళ పేర్లు చెప్పి ఏం సాధిస్తామని గట్టిగా మాట్లాడుతుంటే సైలెంట్గా వెళ్ళిపోయారు వాళ్ళు. ఈరోజు దొంగ బుద్ధి ఇస్కరియోతు యూదాలో పనిచేస్తుంది. సాతాను ఇంకా దొంగ బుద్ధిని చూసి వచ్చాడు. ఈరోజు కొంతమంది దొంగ పనులు మానరు. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళే పొలాలకు వెళ్తారు, అక్కడ దొంగతనంగా కొన్ని తెచ్చుకుంటారు. కొన్ని దగ్గరికి వెళ్ళి దొంగతనంగా కొన్ని తెచ్చుకుంటుంటారు. దయచేసి ఆ బుద్ధులు దేవునికి నచ్చవు. సాతాను ప్రవేశించడానికి ఆ బుద్ధులే కారణం. ఎప్పుడైతే ఈయన దొంగలించాడో, దొంగతనం చేస్తున్నాడో, ఒక మొక్క పుచ్చుకోగానే సాతాను కూడా వచ్చేసాడు. ఇంక నా ఓడిడు అన్నట్టు సాతాను వచ్చి ప్రేరేపించింది. సాతాను వచ్చి ఇస్కరియోతు యూదా మనసుని తన వైపుకు మళ్ళించి చివరికి అతని జీవితాన్ని పతనం చేసింది. అననీయ సప్పీరా జీవితాలు కూడా ఏంటి? అననీయ సప్పీరా బర్నబాను చూసి మేము కూడా గొప్ప అనిపించుకోవాలనుకున్నారు. ఏమైంది చివరికి? గొప్ప అనిపించుకునేదేమో కానీ వారు చేసినటువంటి అబద్ధాలకి, గొప్పలకి, మోసాలకి చివరికి ఇద్దరు పడి చచ్చారు, భార్య భర్తలు. గొప్పలు ఎందుకు మనకి? కొంతమంది ఎప్పుడు పొగుడుతూనే ఉండాలి. వాళ్ళు ఏం చేసినా పొగడతల కోసం కాదండి. మనం దేవుని వైపు చూస్తూ నిజానికి వెళ్దాం. ఎందుకంటే మన దేవుడు నిజం మాట్లాడే దేవుడు, ఆయన అబద్ధాలు మాట్లాడు. ప్రార్థనకి వెళ్తాను మనం అన్యుల్లాగా అబద్ధాలు ఆడితే ఇక వాళ్ళకి మనకు తేడా ఏముంది? నిజం మాట్లాడడం నేర్చుకోండి. ఎన్ని పరిస్థితులు ఉన్నా, ఎలాంటి పరిస్థితులు నిజం చెప్పి మనం దేవుని దృష్టిలో నిజాయితీగా ఉందాం. అబద్ధాలు చెప్తే దేవుని మోసం చేసినట్టు, మనిషిని మోసం చేసినట్టు. అబద్ధం చెప్పడం ద్వారా రెండు పాపాలు కలిపి ఉన్నాయి, అబద్ధం, మోసం. అందుకని వద్దండి. సాతాను ఎలా ప్రవేశిస్తాడంటే, మీకు ఒక మాటలో వీటన్నిటిని బేస్ చేసుకొని చెప్పేది ఏంటంటే, సాతాను క్రియలు ఎవరిలో అయితే ఉంటాయో అపవాది వారిలో ప్రవేశిస్తుంది. సాతాను క్రియ, ఆ సాతాను క్రియ ఏంటంటే, ఈ సాతాను సమయం అబద్ధాలు కానీ పాపపు లక్షణాలు ఏవి మనలో ఉన్నా వాటిని మనం ఎదురించకుండా లోబడ్డామంటే సాతాను గడు వచ్చేస్తాడండి. ఒక మాటలో చెప్పాలంటే, మీరు అబద్ధం ఆడుతున్నారు, అబద్ధం ఆడినప్పుడు ఇంకా ఆడకూడదు ఏంటంటే వాడు రాలేడు, ఏముందిలే అంటే వచ్చేస్తాడు. అందుకని పాపపు లక్షణాలు విడిచిపెట్టండి, అపవాది మీలోకి రాడు. ఎలా పని చేస్తాడు, ఎలా వస్తాడో చెప్పారు. రాకుండా ఉండాలంటే ఏం చేయాలో రేపటి నుంచి చూద్దాం. సాతాను శక్తులు మన ఇంటి చుట్టూ, మన చుట్టూ, మన కుటుంబాల చుట్టూ, మన వ్యాపారాల చుట్టూ పని చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? యోబు కలిగిన వాటన్నిటి చుట్టూ దేవుడు కంచె ఉంది. ఒక్కోసారి సాతాను గడు ఏం చేస్తాడు అనుకున్నాం, మనం కలిగి ఉన్న దాని చుట్టూ కంచె లేకపోతే వాడు మన పంట పొలాలను, లేకపోతే మనకున్న ఆస్తులను నాశనం చేయాలనుకుంటాడు. వాటి చుట్టూ కూడా దేవుడి కంచె వేయబడి మనం ఎలా ఈ అపవాది బాణములకు చిక్కకుండా, అపవాదిలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలో రేపటి నుంచి మనం ధ్యానం చేద్దాం. అందరూ తలలు వంచండి. సాతాను సంబంధమైన లక్షణాలు ఏదైనా మీలో ఉంటే ప్రార్థించండి. సాతాను సంబంధమైన లక్షణాలు ఏమైనా ఉన్నాయా?
మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, దయగలిగిన దేవ, అపవాది సంబంధమైన లక్షణాలు ఏవైనా మాలో ఉంటే మమ్మల్ని క్షమించండి అయ్యా. మేము ఆ లక్షణములకు లోబడక నీ వైపు చూచినట్లు సహాయం చేయండి. విత్తబడిన వాక్యాన్ని నీరు కొట్టి ఫలింపచేయండి. నీ బిడ్డలకున్న ప్రతి సమస్యను తొలగించండి, ప్రతి ఇబ్బందిని తొలగించండి. కన్నీటితో ఉన్నవారికి కన్నీటిని తొడవని, నష్టాల్లో ఉన్న వారికి నష్టములు తొలగించి నీ బిడ్డలకు క్షేమాన్ని మీరు అనుగ్రహించండి అయ్యా. ప్రతి ఇంటి చుట్టూ కంచివైన వైరస్లు, అనారోగ్యాల ప్రమాదాల నుండి తప్పించండి. క్షేమకరమైన వాతావరణాన్ని మీరు అనుగ్రహించండి. మీరు మా దేవుడు ప్రభువా, మీరు తప్ప మాకెవరున్నారు? రోజు ఉదయకాల ప్రార్థనలు పాల్గొన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మానసికంగా కృంగిపోయిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి. నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి ఆశ్రయం కల్పించమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. దేని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి శుద్ధాత్మ నిన్ను సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలమ్మా. అందరికి వందనాలండి. వందనాలమ్మా. వందనాలు.